మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో చూడండి, మహేష్ బాబును కూర్చోబెట్టి వాడు మేనమామ సమావేశం పెడితే ఈ సమంత ఉంటుంది, వాడిని ప్రేమించిన అమ్మాయి, ఆ మేనమామ కూతురే సుమారుగా. అక్కడ తండ్రికి వీడికి ఏదో కలుపుదామని చూస్తే అక్కడ చెడుతుంది ఆ మేనమామ మాటల వల్ల. ఒక్కసారి వీడు రెచ్చిపోయి బయటకు వచ్చేస్తాడు. కానీ ఆ అమ్మాయి ప్రేమించిన అమ్మాయి కోపించినా సరే ప్రేమిస్తుందండి. ప్రేమలో గొప్పతనం ఏది. బయటకు వచ్చి బతిమాలుతుంటే కోపిస్తే కోపించావు కానీ కోపడినా కూడా ఎంత అందంగా ఉన్నా ఉంటుంది. సరిగ్గా ఆ భావన గుర్తు చేసుకోండి ఆధునిక యువకులు. కాలం మారచ్చు, భావాలు ఒక్కటి, సందర్భాలు మారచ్చు, భావాలు ఒక్కటే. భావోద్వేగాలు, భావావేశాలు, రసోత్పత్తి ఎప్పుడైనా ఒకటే. ఆధునిక కాలం అయితే రసోత్పత్తి ఉండదా ఏమిటి? ఆధునికమైన ఉదాహరణ వెతకగలగాలి. ఇటు కృష్ణుని యొక్క కోపం, అటు సినిమాలో అలిగిన వేళన చూడాలి ఆ కోపం, అలాగే మహేష్ బాబు కోపం, అన్నీ కలగలిపి అర్థం చేసుకుంటే చక్కగా అర్థమవుతుంది. ఎవరి స్థాయిని బట్టి పెద్దవాళ్ళకి పాత సినిమాలు చూసిన వాళ్ళకి అలిగిన వేళనే అది నచ్చుతుంది. భారతం చదివిన వాళ్ళకి ఈ పద్యం నచ్చుతుంది. మహేష్ బాబు సినిమా చూసిన వాళ్ళకి అది నచ్చుతుంది. నాకు ముగ్గురు ముఖ్యమే. అందుకని 3 ఉదాహరణలతో మనం ఆస్వాదిద్దాం. మనకేమిటి కొత్తదేమిటి పాతదేమిటండి. నచాపి కావ్యం నవమిత్యవద్యం అన్నాడు కాళిదాసు. కొత్తది కదా అని వ్యతిరేకించకుండా అందులో ఉండే విషయం చూడండి. నాకు సరిగ్గా మహేష్ బాబు కోపం వస్తే సమంత బతిమాలుతూ ఉంటే నాకు ఈ సెకండ్ గారి పద్యం గుర్తొచ్చింది హాల్లో సినిమా చూస్తుంటే. ఓయ్ బాబు అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పాడు రాయినాళ్ళకని. వ్యక్తులు వేరు, సందర్భాలు వేరు, వ్యవహారం ఒకటే కదా. అందుకని అందులో ఉండే భావోద్వేగాలు ఒకటే, కష్ట సుఖాలు ఒకటే. అలా అన్వయం చేసుకుంటే హాయిగా తేలిగ్గా ఉంటాయి పురాణాలన్నీ. ఇందులో జటిలమైన విషయమే లేదు. సింహనాదోద్భటంబగు చెలుగుతోడ వెలుగు వెలుగును గర్జయు మెరయవచ్చు. ఆయన మేఘం కాబట్టి గర్జయే ఉరుములాగా, మెరుపే కాంతిలాగా వస్తూ ఉంటే కారు మొగిలిన వర్షాకాలపు మేఘం. కారు అంటే వర్ష ఋతువు, క్రొక్కారు అంటారు. కొత్త వర్షకాలం ఆషాఢమాసం సరిగ్గా చెప్పుకోవలసిన మాట ఆషాఢ శ్రావణాల్లో. ఆ నల్ల మబ్బులాగా, వర్షం కురిసే మబ్బులాగా కోపం అనే రసాన్ని, క్రోధ రసాన్ని, రౌద్ర రసాన్ని భీష్ముడి మీద కురవడానికి సిద్ధంగా వస్తున్నాడు పరమాత్మ అన్నట్టుగానండి ఇది. అలా వచ్చేస్తుంటే ఒక్కసారి ఇక్కడ కృష్ణుడిని మేఘంతో పోల్చాడు. ఇంకొక విభిన్నమైన ఉపమానం. మీకు ఇదే వ్యక్తులు, మేఘం కృష్ణుడే, కానీ ఉపమానం ఉపమేయమైంది, ఉపమేయం ఉపమానమైంది. పండితుల కోసం సరదాగా చెబుతా. శూద్రకుడు మృచ్ఛకటిక నాటకంలో మేఘాన్ని కృష్ణుడితో పోలుస్తాడు. ఇక్కడ కృష్ణుడిని మేఘంతో పోల్చాడు. అక్కడ మేఘాన్ని కృష్ణుడితో పోల్చాడు. వసంతసేన చారుదత్తులు కలుసుకున్నప్పుడు వర్షకాలం, అది వర్షం కన్నా కారు మబ్బులు కమ్ముకొని ఉంటే అక్కడ శూద్రకుడు వసంతసేన చేత ఒక మాట అనిపిస్తాడు. అద్భుతంగా ఉంది ఈ మేఘం, ఎలా ఉంది అని. మేఘం జలార్ద్రమహిషోదర భృంగనీలక విద్యుత్ ప్రభారచిత పీత పటోత్తరేయక. మేఘో జలార్ద్రమహిషోదర భృంగనీలక విద్యుత్ ప్రభారచిత పీత పటోత్తరేయక. ఆభాతి సంహత బలాక గృహీత శంఖక. ఆభాతి సంహత బలాక గృహీత శంఖక. ఖం కేశవోపరయివాక్రమితుం ప్రవృత్తగా. ఖం కేశవోపరయివాక్రమితుం ప్రవృత్తగా. భారతం తర్వాత కదా మృచ్ఛకటికం. అందుకే భారతంలో ఇలా శంఖం ఊదుతూ ఏదో భీష్ముడి మీదకి దూకే కృష్ణుడిలాగే ఉంది మేఘం అని. మేఘం జలార్ద్రమహిషోదర భృంగనీలక. జలార్ద్రమైన మేఘం, ఆ మధ్య భాగంలో నలుపు ఉంది, అదే శ్రీకృష్ణుడి శరీరం అన్నాడు. మరి ఆయన చేతిలో శంఖం ఉండాలి, ఆయన పట్టుబట్టు ఉంది కదా. నల్లటి మేఘానికి పట్టుబట్టు ఎక్కడ వస్తుందండి? కవి కల్పిస్తాడు. కవి తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. షోడశోపచారంలో చేసేస్తాడు పద్యంతో. ఏమీ ఒక్క పదార్థం ఉండదు, మొత్తం అంతా పద్యమే. పద్యార్థం తప్పితే పదార్థం ఉండదు. ఎలా చేశాడో చూడండి, అందంగా పట్టుబట్ట పుట్టించాడు కవి. విద్యుత్ ప్రభారచిత పింగ పీత పటోత్తరీయక. మేఘంలో మెరుపు మెరిచినప్పుడు మీరు గమనించండి, తెలుపు అనుకుంటాం పొరపాటు, లేత పసుపు రంగు. అది మెరుపు ఎప్పుడు లేత పసుపు రంగులో ఉంటుంది. అందుకని ఆ లేత పసుపు రంగులో మెరుస్తున్న మెరుపుల వలయాలని, మెరుపు సరిగ్గా మయంలో మెరుస్తుంది కదా, పట్టుబట్టు కూడా మధ్య నుంచే ఉంటుందిగా, మరి శరీరం అంతా ఉండదుగా. అందుకని విద్యుత్ ప్రభారచిత పీత పటోత్తరీయ. ఆ మెరుగు కారణంగా ఆ మెరుపు ఉందే, పసుపచ్చ మెరుపు, అదే కట్టిన పట్టుబట్టలా ఉందండి. మరి ఆయన చేత్తో శంఖం పట్టుకున్నాడు కదండి, శంఖం ఊదాడు కదండి, సింహనాదోద్భటం అన్నారు, పాంచజన్య శంఖాన్ని ధరించాడు కదా. మీరు అది చెప్పలేదే, మేఘంలో శంఖం ఎక్కడుందంటే అద్భుతం. ఆభాతి సంహత బలాక గృహీత శంఖక. వర్షకాలంలో ఈ బెగ్గురు పక్షులు అంటారు, సారసములు అంటారు సంస్కృతంలో. వాటిని గురించి కాళిదాసు చాలా అద్భుతంగా వర్ణిస్తాడు. దారము లేని తోరణం అంటుంది. అందుకని అలాగా తోరణం కట్టిన బెగ్గురు పక్షులు, తెల్లటి పక్షులు, సారసాలు అలాగా
ఎగురుతూ ఉంటే బలాకములు అంటారు, తెల్ల కొంగలు. ఆ తెల్ల కొంగల బారు ఎగురుతూ ఉంటే ఆ తెల్ల కొంగలని ఇలా గుంపు కట్టి ఎగురుతాయి, మేఘం దగ్గరే ఉంటాయి. సరిగ్గా మేఘం కృష్ణుడు, ఆ మెరుపేమో పట్టుబట్ట, ఆ మేఘం మూతి దగ్గరికి వచ్చినట్టుగా ఈ తెల్ల కొంగలన్నీ వచ్చాయి కాబట్టి ఆయన మూతి దగ్గర ఉన్న పాంచజన్య శంఖంలా తెల్లగా ఉన్నాయి. బలాక గృహీత శంఖ ఖం. మరి దీన్ని ఆక్రమిస్తున్నాడండి కేశవుడు. అక్కడంటే భీష్ముడిని ఆక్రమించాడు, ఇక్కడ ఏమంటే ఖం ఆకాశాన్ని ఆక్రమిస్తున్నాడండి మేఘం అనే కేశవుడు. నీలమేఘశ్యాముడు కదా అని వర్ణన చేశాడు. ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయండి మనం చెప్పుకోవాల్సినవి. అలాంటి శ్రీకృష్ణుడు ఒక్కసారి విక్రమించేసరికి ఎవ్వరికి ఏం చెయ్యాలో తోచలేదు. సహజంగా శ్రీకృష్ణుడు సాత్వికుడు. ఈ రౌద్రం కలిగినప్పుడు మాత్రమే రాజసగుణం చూపిస్తాడు, చూపించక తప్పదు కాబట్టి వెంటనే మర్చిపోతాడు ఆ విషయాన్ని. బలు జీవముగని వెలవెలబోవగ నీదు యోధ వీరులు, బలు జీవంబును వెలవెలబోవగ నీదు యోధ వీరులు. ధృతరాష్ట్ర మహారాజా దిక్కు లేకుండా పోయింది నీ సైన్యానికి. బలు జీవముగన వెలవెలబోవగ నీదు యోధ వీరులు, పొలిసెనదె భీష్ముడనుచును కలగంబడి అర్రులెత్తి కనుగొనుచుండన్. నీ సైన్యంలో ఉండే అధికమైన జీవశక్తి ఏదైనా ఉంటే ఆ బలు జీవం మొత్తం నశించిందయ్యా. జీవరహితమైంది నీ సైన్యం మొత్తం అయిపోయింది అంటున్నారు. అందరూ లేచామంటారండి, బారుచు తెల్ల మొహాలు వేసుకున్నారు అందరూ కూడా. నీదు యోధ వీరులు, నీ సైన్యంలో ఉండే వీరులందరూ కూడా ఏమంటున్నారట, పొలిషన్ అదే భీష్ముడు చచ్చాడు, అయిపోయింది, యుద్ధం అయిపోయింది, భీష్ముడు చనిపోయాడు అని భయంకరమైన రవాలు చేస్తున్నారు. దూరంగా ఉన్న వాళ్ళకు కూడా వినపడి అక్కడికి వచ్చేలాగా. కలగంబడి అర్రులెత్తి కనుగొనుచుండన్. అంత భయంకరమైన సన్నివేశాలు వచ్చినప్పుడు అండి, ఎంత పౌరుషం ఉన్నవాడు, ఎంత కోపం ఉన్నవాడు, ఎంత వ్యతిరేకించేవాడు కూడా స్థాణువైపోతాడు, స్తబ్దమైపోతాడు తప్ప ఎదిరించలేడు. అదొక మానసిక స్థితి. ముందు ఇంకా భయంకరమైనవి చూస్తాం. పాండవులు వారు చేసిన ప్రతిజ్ఞల ప్రకారం ప్రతి యోధ వీరుల్ని భయంకరంగా చంపుతూ ఉంటే దగ్గర వాళ్ళు దగ్గరుండి కూడా ఏం చేయలేకపోతారు. చాలా దగ్గర వాళ్ళు దగ్గర ఉండి గజం దూరంలో ఉండి కూడా మ్రాన్పడి అంటే అది కొయ్యబారిపోవడం, దిగ్భ్రాంతులైపోవడం అంటే అది. అలాంటి స్థితిలో కలగంబడి అరులెత్తి కనుగొనుచున్నారు అంటే ఏమిటి, నలుగురు ఒక కార్యక్రమం ఏదో గుంపు ఏదో గొడవ జరుగుతుంటే ఓ 10 మంది మూగుతారు. తర్వాత దారిపోయే వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళకేమో సంబంధం లేదు, వాళ్ళు వస్తారు చూద్దామని. కానీ అప్పటికి వీళ్ళు ఎత్తుగా ఇలా నిలబడి ఉన్నారు. అందుకని ఏం చేస్తారు, ఈ భుజం మీద తలకబెట్టి అని చూస్తూ ఉంటాడు. అలా చూస్తున్నట్ట అప్పటికే అంతమంది మూగారన్నమాట అక్కడ. అలాగ అందుకని భగవంతుడు కోపం వచ్చే పరిస్థితి తెచ్చుకోకూడదు. వస్తే ఎందుకు వచ్చింది కోపం ఇక్కడ ఒక కారణం చెప్పాలి. ఎందుకు ఇంత చక్రం పట్టనివ్వండి, చర్నాకోలా పట్టుకుని దిగనివ్వండి, చంపడానికే దిగాడు కదా. ఎందుకు కౌంతేయ ప్రతిజానేహి నమే భక్త ప్రణశ్యతి. నువ్వు ప్రతిజ్ఞ చేయి కౌంతేయ, త్వం ప్రతిజానేహి నమే భక్త ప్రణశ్యతి. నా భక్తుడు నశించకుండా నేను చూసుకుంటాను అంటే 10 మందిలో నేను భీష్ముడిని నిలువరిస్తాను అని మత్స్య నగరంలో ప్రతిజ్ఞ చేశాడు. విరాటుని యొక్క నగరంలో, ఉపప్లావ్య నగరంలో. మత్స్యనగరంలో వీళ్ళు అజ్ఞాతవాసం అయ్యాక ఒక సమావేశం జరిగినప్పుడే పాండవులు కూర్చుని ద్రౌపదులతో సహా కూర్చుని మాట్లాడుకున్నప్పుడు ప్రతిజ్ఞలు చేశారు అందరూ. ఆ ప్రతిజ్ఞలు చేసినప్పుడు కృష్ణుడు అన్నాడు, ఆలోచించుకుని చేయండి. ఓ భీముడు అర్జునుడు తొడలు కొట్టి మెడలో జరిచి ఉద్యమాలు చేసేశారు. అక్కడ తొడగొట్టడం తేలికే, ఎన్నికల్లో ఓట్లు మాత్రం పడద్దు. తొడగొట్టిన వాళ్ళందరికీ ఓట్లు పడ్డాయా, అందుకని ఇలా అప్పుడు పాపం ఊరుకున్నాడు ఆయన. కానీ ఇప్పుడు అవన్నీ గుర్తు చేస్తున్నారు. అలా చేసేస్తారు, నిలబెట్టుకోవాల్సి వచ్చారు కమ్మా మాతగారు అని వెనక్కి వెళ్ళిపోతే ఎలాగా. మరి ఆ ప్రతిజ్ఞలు చేసేటప్పుడు తెలియదా. కానీ భక్తులైన వాడు పొరపాటు చేసిన ఆ భక్తునిది నాలిక, భగవంతునిది ప్రణాళిక. కాబట్టి ఈ నాలిక అన్న మాటని ఆ ప్రణాళిక వేసి ఆయన అమలు పరిచేలా చేస్తాడు. భక్తిలో ఉండే విశేషమే అది. అందుకని భగవన్నామస్మరణ మనం మానకుండా ఉంటే మనకి నిజంగా క్షోభ కలిగి ఒక మాట అంటే అది అయిపోతుంది. అవతల వాళ్ళు ఇంకా బతకరు, వాళ్ళకి కలగాల్సిన నష్టం కలిగి తీరుతుంది. అలాగే మనకి నిజంగా ఎవరైందైనా ప్రేమ ఉండి ఒక ఆశీర్వచనం చేస్తే అది కూడా జరుగుతుంది. ఎందుకంటే భక్తుడు మాట్లాడిన దానికి భగవంతుడు బాధ్యత వహిస్తాడు. పైగా ఇక్కడ కొంతమందికి అనుమానం వస్తుంది, కానీ కొంతమంది సమాధానం చెప్పారు. పట్టుకున్నాడు కానీ ప్రయోగించలేదు కదా, ఆయుధం పట్టనని పరమాత్మ ప్రతిజ్ఞ చేశాడు కదా, మరి ఇక్కడ పట్టాడు కదా. అసలు పట్టినట్టు చక్రం పట్టినట్టు కూడా భారతం పద్యాల్లో అయితే లేదు. చర్నాకోలా పట్టుకు దిగడం ఎలా ఉందంటే, కోపం వచ్చినప్పుడు కారు డ్రైవింగ్ చేసేవాడు ఒక్కోసారి ఒళ్ళు మండితే ఏ రాడ్డో పట్టుకుని కిందకి దిగుతాడు. అది ఆయుధం అంటే ఎలాగా, ఆ ఊపిలో దిగాడు అంతే. అలాగా రకరకాలుగా ఉన్నాయి. అయితే దీనికి చక్కని సమాధానం చెప్పారు. అసలు ఎందుకు ఇంత ఉద్యమం చేశాడు కృష్ణుడు అంటే, వజ్జా సూర్యనారాయణ గారిని నిజంగా ప్రాతస్మరణీయుడైన మహానుభావుడు 1939 సంవత్సరంలో ఈ భారతం మీద రకరకాలుగా వచ్చే సందేహాలు, వాటికి సమాధానాలు కూడా భారత సంశయ విచ్ఛేదం అని అద్భుతమైన గ్రంథం రాశాడు. ఇప్పుడు దొరకడం లేదు, ఇది ఏదో ఒక ప్రతి వారి బంధువులు ఎవరో నాకు పంపించారు, నేను అదృష్టవంతుడిని. ఆ భారత సంశయ విచ్ఛేదం
అందులో ప్రశ్న కూడా పద్యంలో ఉంటుంది, జవాబు కూడా పద్యంలో ఉంటుంది. ఉదాహరణగా ఉండే వాక్యాలు వేరుగా ఉంటాయేమో కానీ అసలు అనుమానం ఏది ఉంటుందో అది పద్యంలో రాశాడు. ఏతిప్రాసలు గణాలు సమస్తం పాటిస్తూ సమాధానం కూడా పద్యంలోనే. చాలా యుక్తియుక్తంగా ఏదో మహిమలు మాయలతోటి సమర్థించడం, తాత్వికమైన లోతుల్లో గడిపోయి ప్రజలకు అందని విషయాలు చెప్పడం కాకుండా ఆయన ఇక్కడ ఏమన్నాడు అంటే, ఎగబడియడున రివీరులవెగడొందగ నిలువరించు వెరవది. కృష్ణుడు ఎందుకయ్యా ఇంత విక్రమించాడు అంటే, ఎగబడియడున రివీరులవెగడొందగ నిలువరించు వెరవది. భీష్ముం తెగటర్పగనైన నొగల్ దిగిపోవగనేల చక్రి తీవ్రగమనుడై. నొగల్ దిగిపోవగనేల చక్రి తీవ్రగమనుడై. అసలు ఇంతగా విజృంభించి సైన్యమంతా నష్టపోతూ ఉంటే ఆ సైన్య నష్టాన్ని ఆపాలి అంటే కౌరవ సైనికులకు భయం కలిగించాలి, వాళ్ళ ఇంటికి పారిపోయేలా చేయాలి. మొత్తం మీద సాయంత్రం అయ్యేలోగా ఈరోజు 9వ రోజు ఏదో రకంగా పాండవ సైన్యాన్ని పాండవుల్ని బతికి బట్టగట్టేలా చేయగలిగితే 10వ రోజు నాటికి ఏదో వ్యూహం 9వ రోజు రాత్రి కాస్త ఊహించుకొని కాస్త కాఫీ తాగి ఆలోచించుకోవచ్చు అనే ఉద్దేశంతో తెగబడియడు అరివీరుల ఎగబడియుడు అరివీరుల వెగడు పరచి వాళ్ళకి ఆశ్చర్యము, బాధ, ఆవేదన, ఉద్వేగం కలిగించి ఆపడం కోసం చేశాడు. కానీ ఇది నిజంగానే భీష్ముడిని సంపదలుచుకుంటే ఆయన అక్కడ కూర్చున్న చోట కూర్చుని చక్రాన్ని స్మరించి వేసేస్తే అయిపోయింది. శిశుపాలుని చంపడానికి మీదకెళ్ళాడా? ఆయన కూర్చున్న చోట కూర్చుని ప్రశాంతంగా పోక చెక్క లెక్కపెట్టి పక్కకి తీసి ఎన్టీ రామారావు గారు అద్భుతంగా చేశాడు సినిమాలో నటన. శ్రీకృష్ణుడుగా ఉండి ఒక్కో చెక్క పక్కన పెట్టుకుని చక్కగా అయిన తర్వాత ఒకసారి ఇలా అన్నాడు, వేసేసాడు. అలా హాయిగా వేసేసి ఇంత కోపం తెచ్చుకోవాల్సిన పని లేదు. పైగా అంత కోపానికి పాత్రుడు కాదు భీష్ముడు, ఆయన కూడా భక్తుడు కదండి. ఎంత భక్తుడు! విష్ణు సహస్రనామానికి యోగ్యత కల్పించారు ఆయనకి. అంచేత ఆయన మీద ఇంత కోపం రావాల్సిన పని లేదు. నిజానికి ఇది ఆయన మీద కోపం కాదు. అందుకని ఇది చక్కని సమాధానం, యుక్తియుక్తమైన సమాధానం. ఏదో పూర్వజన్మలు తత్వాలు చెప్పేసి సరిపెట్టడం అది అందరూ అంగీకరించేలా ఉండదు. అది కొంచెం అతి అన్నట్టుగా కూడా ఉంటుంది ఆ ధోరణి. అంతకంటే ఇది గొప్ప ధోరణి ఏమిటంటే, కౌంతేయ ప్రతిజానికి భక్తుని మాట నిలబడడం కోసం భగవంతుడు వస్తానని భగవద్గీతలో చెప్పాడు. అది సరైనటువంటి వ్యాఖ్యానం. దాంతోపాటుగా యుక్తి కూడా ఏమిటంటే, ముందు ఇటువంటిది ఒకటి జరిగితే తప్ప కాస్త ఉద్రేకం ఆగదు. ఒకసారి ఏదన్నా గొడవ అవుతున్న చూడండి, అక్కన ఏ పార్టీ అధిష్టాన వర్గం వారు ఎవరో కనిపించారు, ఇంకా ఊరుకోండి అని ఏదో అంటారు. 10 రోజుల పాటు అందరూ ఊరుకుంటారు. అది ఎవరి మీద కోపం కాదు, అసలు ఆ మాట ఒకటి రాకపోతే వీళ్ళు ఎవరు ఆగరు. ఇంకా అలాగనమాట. ఎగబడియుడు అరివీరుల వెగడు పరచి ఆపడం కోసం చేశాడు తప్ప, లేకపోతే ఇక్కడి నుంచే వేయచ్చు కదయ్యా, అంత తీవ్రంగా అక్కడికి వెళ్ళడం దేనికి అని. అలా యుక్తియుక్తంగానే మనకు చాలా సమాధానాలు చెప్పిన మహానుభావులు ఉన్నారు. వాటి ద్వారా మన సందేహాలు నివృత్తి చేసుకుని మనం ప్రధానమైంది భక్తి కలిగి ఉంటే భగవంతుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. సెలవు.